నిజమే. అంతేకాని నాన్నగారు మీరు నాకు ఇలా ఎందుకు చెప్పారు అని నేను అడగక్కర్లేదు, నాకు తెలియక్కర్లేదు. నాకు తెలియవలసినదైతే ఆయన తెలియ చెప్తారు, నేను పాటించవలసినదైతే పాటింపచేస్తారంతే. ఎంత ధర్మం చూడండి. నోటి వెంట ఇన్స్టంటానియస్ అంటాం ఇంగ్లీష్లో, వెంటనే వచ్చేస్తుంది మనకు ఒక మాట. ఎందుకు చెప్పకూడదంటాం. ఆయన అలా అనలేదు రాముడు, అలాగే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇవాళ రాత్రి నీ భార్యతో కలిసి పూజాగృహంలో ఉపవాసం చెయ్యి, రేపు రాజ్యం ఇచ్చేస్తా అన్నాడు. వచ్చేసాడు రాముడు. తీరా వచ్చిన తర్వాత అసలు తండ్రి గారు కనపడలేదు, అది విచిత్రం. కైకమ్మ కనపడి ఆవిడంది, మీ నాన్నని 2 వరాలు అడిగానయా, 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని నిన్ను. అది కూడా ఎంత గమ్మత్తో చూడండి. ధర్మమూర్తి అయినటువంటి వాడి గురించి ఎవరు ఎక్కువ ఆలోచిస్తారంటే దేవతలు ఆలోచిస్తారు. ఇప్పుడు రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి అని అడిగింది కైకమ్మ.